ఓకే, హైదరాబాద్ నుంచి వెంకటేశ్వరరావు నమస్కారం. చెప్పండి, ఈనాడు ఆంధ్రజ్యోతి ఈ రకంగా బ్లాక్మెయిల్ పేపర్లుగా తయారవుతాయని, రామోజీరావు రాధాకృష్ణ ఈ రకంగా అందరినీ బ్లాక్మెయిల్ చేసే వ్యక్తులుగా మారతారని ఎప్పుడైనా ఊహించగలమా? సార్ నమస్కారం. సార్ నమస్కారం. కుమరన్ గారు, అక్కడ ఉన్న వారందరికీ నమస్కారం సార్. నమస్కారం, మాట్లాడండి. ముఖ్యంగా విజయబాబు గారికి సార్ నేను ఒకటి అడగదలుచున్నాను సార్. ఏంటది? యాక్చువల్గా రాజ్యాంగంలో ఈ వ్యవస్థల్ని దేని కొరకు నిర్మించారు సార్? ఈ వ్యవస్థలు అనేవి ఎవరి కొరకు సార్? అవును, సామాన్య పేదలకు చేయాలనే కదా, మీరందరినీ చూడాలనే కదా సార్. అవును. ఈ వ్యవస్థలన్నీ ఒక్క వ్యవస్థ కూడా సామాన్య ప్రజలకి సహకారం చేస్తలేవు సార్. మీరు పత్రికా రంగంలో ఉండి ఎప్పటి నుంచో మోసాలు చేస్తున్నారు సార్. రామారావు గారిని, ఎన్టీ రామారావు గారిని బ్లాక్ మెయిల్ చేశారు, ప్రభుత్వాన్ని బ్లాక్ మెయిల్ చేస్తున్నారు, ఏ అధికారులను కూడా బ్లాక్ మెయిల్ చేస్తారు. ఇప్పుడు అసలు వాళ్ళు ఎవరు చాలరు. ఇప్పుడు అసలు డిపాజిట్ రాకుండా పోయిన ఆ టైంకి ఇప్పుడు అసలు జగన్ గారి ప్రభుత్వం ఎదుర్కొంటున్నంత ఇది వాళ్ళ అసలు రామోజీ చంద్రబాబు రాధాకృష్ణలు ఎంత అరాచకం అంటే ఆశ్చర్యం వేస్తూ ఉంది. ఇంత స్థాయిలో దిగజారుతారా వీళ్ళు, బ్లాక్ మెయిలర్గా మారతారా అనే ఆశ్చర్యం కలుగుతూ ఉంది. రైట్, కృష్ణ గారు కృష్ణా జిల్లా నుంచి. కృష్ణ గారు నమస్కారం, మాట్లాడండి. గుడ్ మార్నింగ్ అండి. నమస్కారం, మాట్లాడండి సార్. ఇప్పుడు ఏమిటంటే, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూటమిలు మొత్తము కనుమరుగే ఛాన్స్ లో ఉన్నాయి సార్. అందు గురించే ఇప్పుడు పత్రికా వీళ్ళు గవర్నమెంట్, కేంద్ర గవర్నమెంట్ అడ్డం పెట్టుకుని పురంధేశ్వరి గారు పోలీసు వ్యవస్థ మీద చేయడానికి ఉన్నది సార్. 13 సంవత్సరాలు చేసిన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి, 5 సంవత్సరాలు చేసిన చిన్న పిల్లవాడు జగన్మోహన్ రెడ్డి గారు వాలంటరీ వ్యవస్థ తీసుకొచ్చి, సచివాలయ వ్యవస్థ తీసుకొచ్చి అంత బాగా చేస్తుంటే వాలంటీర్లు వద్దు, వాళ్ళు ఉగ్రవాదులని మాట్లాడి ఇవాళ అదే బాటలో తీసుకొచ్చిందంటే ఎవరండి మగాడు? ఒక జగన్మోహన్ రెడ్డి గారు మగాడు. దానివల్ల ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి కూటమి పరిస్థితి మొత్తం చిల్లా మిల్లం అయిపోయింది సార్. పరిస్థితి ఏంటంటే, ఇప్పుడు కేంద్రాన్ని అడ్డం పెట్టుకొని అధికారుల చేత రిగ్గింగ్ చేయడానికి ప్లాన్ సార్. ఓట్ల పరంగా మాత్రం 90% పక్కాగా 60% ఓట్లతో జగన్మోహన్ రెడ్డి గారు సీఎం గా అవబోతున్నారండి. రైట్, ధన్యవాదాలండి. ఇక రైట్, ఓకే, విశ్వేశ్వరరావు వినుకొండ నుంచి. విశ్వేశ్వరరావు చెప్పండి, రామోజీ రాధాకృష్ణ ఇట్లా బ్లాక్ మెయిలర్స్గా మారతారని ఎప్పుడైనా ఊహించామా? నమస్కారం అండి, అక్కడ ఉన్న వాళ్ళందరికీ నమస్కారం. ఈ విధంగా ఈ ఆఫీసర్లు అందరిని ఇబ్బంది పెట్టే కన్నా డైరెక్ట్ గా మోడీ గారికి చెప్పి చంద్రబాబు నాయుడు సీఎం కూర్చోబెట్టచ్చు కదండి. ఇదేదో భలే ఐడియా ఇచ్చావు మిత్రమా. మోడీ గారు చెప్పి చంద్రబాబు గారిని సీఎం అంటే అయిపోద్దా? కదా, అయితే గొడవ లేదు. వాళ్ళ నీళ్ళ మీద రోజు ఈనాడు వాళ్ళు, ఆంధ్రజ్యోతి వాళ్ళు చెడరాసి నాన్న దరిద్ర పనులను చేసే బదులు ఇదేదో ఐడియా భలేగా ఉంది. చెప్పరాదు, మీ ఊరే వస్తున్నట్టున్నాడు చంద్రబాబు గారు, వచ్చాడు. మరి ఓసారి చెప్పండి, ఇదేదో మంచి ఐడియా అని. రైట్, రాజారావు గారు నరసరావుపేట నుంచి. రాజారావు గారు నమస్కారం, మాట్లాడండి. హలో సార్, కుమరన్ గారు నమస్తే సార్. నమస్తే, మాట్లాడండి. ఇక్కడ వీళ్ళందరూ కుట్రలు చేస్తున్నారండి. చంద్రబాబు నాయుడు ఊరు వీళ్ళందరూ కుట్రలు చేస్తున్నారు. భయం వేసిందండి, ముందు వాళ్ళకి భయం వస్తుంది. అందుకని అంటున్నాడు, ఒక మాట అన్నారు, మీరు ఆ విషయం చర్చలో పెట్టలేదండి. ఏంటది? నన్ను కనుక గెలిపిపోతే నేను ఏపీలో అడుగు పెట్టనున్నానండి చంద్రబాబు నాయుడు గారు. ఎవరు? ఎప్పుడు? చంద్రబాబు నాయుడు. అప్పుడు అసెంబ్లీలోనా? అసెంబ్లీలో నన్ను కనుక గెలిపిపోతే నేను అసలు ఏపీలో అడుగు పెట్టనున్నానండి. ఎట్టో అక్కడ ఇల్లు లేదు, గొడవ లేదు. అసలైనా ఇప్పుడు ఏదైనా ఓడిపోయినా కూడా నేను ఉండి మీకోసం పోరాడతాను, చేస్తాను అనాల్సి పోయి నేను ఏపీకి రాను, నేను అడుగు పెట్టను అన్నాను. ఇలాంటి నాయకుడిని ఎవరు గెలిపిస్తారండి? అదే, రైట్. కాదుగా, వాళ్ళ సంగతి ఆయన సంగతి సరే. ఇప్పుడు ఈనాడు ఆంధ్రజ్యోతి ఇంత నీచంగా రాస్తున్నాయి కదా, ఇది పద్ధతేనా అన్నది నా ప్రశ్న. సార్ మాట్లాడండి. నమస్కారం అండి. 2 విషయాలు క్షుణ్ణంగా చెప్పనివ్వండి. మీరు అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేయమాకండి. ఏమి చేయనండి, ఉన్నదే చెబుతారండి, రాబోయేదే చెబుతారండి. ఇలా రాస్తారా అని మీరు అడగటమే మాకు ఆశ్చర్యంగా ఉంది. వాళ్ళు రాయరని ఎప్పుడు అనుకోనండి, ఎప్పుడు నుంచో రాస్తున్నారు, ఇంకా రాస్తారు. దానికి మీరు కుక్కతోక వంకర తీసినట్టు రోజు విమర్శించి చెబుతున్నారు. అది వాళ్ళ డ్యూటీ, ఇది మీ డ్యూటీ అండి. కుక్కతోక వంకర తీయాలంటే 5 సంవత్సరాలకు ఒకసారి 2 ఫ్యాన్ గుర్తులు తోక కట్టి చిన్నగా వస్తాయండి. అన్ని కులాల్లో పేదలు జగన్ కి తెచ్చుకున్నారండి. వాళ్ళు నమ్మి తెచ్చుకున్నందుకు వాళ్ళకి కూడు గూడు విద్య వైద్యం చక్కగా ఇచ్చి, రాజ్యాధికారంలో వాటా ఇచ్చి స్వర్ణయుగంగా పాలించాయండి. పేదలందరూ 2 ఫ్యాన్ల గుర్తుల మీద వేసి మీరే గెలవండి, ఒకసారి చేజారితే మళ్ళీ మీ చేతికి రాదు, ఏ తికమక లేకుండా 2 ఫ్యాన్ గుర్తుల మీద వేసి మీరే స్వర్ణయుగం మళ్ళీ తెచ్చుకోండి. రైట్, ఓకే. హనుమంతరావు గారు బాపట్ల నుంచి. హనుమంతరావు గారు నమస్కారం, మాట్లాడండి. నమస్కారం సార్. నమస్తే సార్. రామోజీ రాధాకృష్ణ బ్లాక్ మెయిలింగ్ కి ఆంధ్రప్రదేశ్ ప్రజలు లొంగుతారా అన్నది నా ప్రశ్న.
వంగరు సార్. అసలు అంత నీచంగా రాస్తుంటే వాళ్ళ మీద ఇన్నాళ్ళ మీద చర్యలు తీసుకోవడానికి వీలు లేదా అండి? ఏం చేస్తాం ఇప్పుడు మొత్తం వ్యవస్థలన్నీ వాళ్ళ కంట్రోల్లో ఉన్నట్టుగా వాళ్ళు ఫీల్ అవుతున్నారు కదా. ఏం కంట్రోల్ సార్? నిన్న నేను మొన్న సాక్షి పేపర్ అడిగితే అతను అన్నాడు ఈనాడు ఇస్తా తీసుకొని తగ్గించి ఇస్తానన్నాడు. ఎందుకు ఇస్తున్నామంటే వాళ్ళు ఏమన్నారు, వాళ్ళు ఉచితంగా ఇస్తున్నారు కదా. అవసరం లేదులే. అసలు అంత నీచంగా మరీ అంత చండాలంగా రాస్తున్నారు. అసలు అంత చాలా చేదరేస్తుంది. రైట్, ఓకే. ప్రసాదరావు గారు విజయవాడ నుంచి చెప్పండి. షర్మిల గారి వల్ల ఎవరు ఓట్లు చేల్తాయని కంగారు పడుతున్నాడు చంద్రబాబు గారు. సడన్గా మొన్న తీసుకొచ్చింది ఆయన అయితే, ఇప్పుడు కాంగ్రెస్ వైసీపీ ఓట్లు చేల్చాలని తీసుకొచ్చిన చంద్రబాబు ప్లాన్ బెడిసి కొట్టిందా, లేకపోతే ఊరికి ఇట్లా అంటే బెటర్ అనుకుని అంటున్నాడా? నమస్తే సార్. నమస్తే. అయితే ముందుగా ఒక చిన్న విషయం చెప్పదలుచుకున్నాను. చెప్పండి. ఇప్పుడు ఈ వాలంటీర్ల వ్యవస్థ అనేది ఈ మన 2 లక్షల మంది ఆంధ్రప్రదేశ్ లో మదర్ తెరీసాను సృష్టించారు జగన్మోహన్ రెడ్డి. ఓకే. మదర్ తెరీసా ఎంత సేవ చేసిందో సమాజానికి, అవును, అట్లాగే 2 లక్షల మంది మదర్ తెరీసాని సృష్టించారు ఆంధ్రప్రదేశ్. ఓకే. ఇది అందరూ అన్ని వ్యవస్థల్లో ఉన్న పెద్దలు గమనించి ఈ పేద ప్రజలకు తగిన విధంగా న్యాయం చేయాలని నేను ఆశిస్తున్నా. రైట్. దాని గురించేనా? ఈ షర్మిల గారు అనే ఆమె అనవసరంగా పార్టీలు పెట్టి ఈ రాజశేఖర రెడ్డి గారి పరువు ప్రతిష్టలను మంటగలిపి మరి ఆమె అనవసరంగా దీంతో దిగారేమో అని నాకు అనిపిస్తుంది. రైట్ అండి, ధన్యవాదాలు. ఇక సింహాచలం గారు విశాఖపట్నం. షర్మిల గారి వల్ల తన ఓట్లు పోతాయని కంగారు పడుతున్నాడా నిజంగానే చంద్రబాబు గారు? అసలు తీసుకొచ్చిందేమో జగన్ గారు ఓట్లు చేల్చాలని కదా, ఇప్పుడు వాళ్ళ ఫెయిల్ అయినట్లుగా వాళ్ళు భయపడుతున్నారా? భయపడుతున్నారంటే వాళ్ళకి కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్ లో ఏముంది సార్? అయినా పడే ఈ 10 ఓట్లు కూడా తనయని ఫీల్ అవుతున్నాడా ఏంటి? దాన్ని బట్టే వాళ్ళు భయపడుతున్నారు. అంతేనా? అంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేల్చడానికే తీసుకొచ్చారు అని చెప్పి ఆవిడ కొత్త తీసుకొస్తే జగన్మోహన్ రెడ్డికి ఏదో ఎఫెక్ట్ జరుగుతుందని ముందు ఊహించుకున్నారు. తిరిగి అతనికే ఇప్పుడు నష్టం జరుగుతుందని చెప్పేసి దీంట్లో ఫీల్ అవుతున్నాడు. కొత్త గాత్రం ఎత్తుకున్నారు. మోడీ గారు అన్నప్పుడు కూడా వీళ్ళు ఎవరేం మాట్లాడలా, నవ్వుకున్నారు. మనమే కదా తీసుకొచ్చింది షర్మిలని సంతోషపడ్డారు. ఇప్పుడు ఆవిడ వల్ల కూడా నష్టం జరుగుద్ది అనుకుంటే మెల్లగా ఆవిడని ఏమైనా మీరు కాసేపు ఊరుకోండమ్మని చెబుతాడో ఏమో చూడాలి.